ఈరోజు మన ముగ్గుతో పాటు ఒక చిన్న కథని వినేద్దాం. అడవిలో ఒక నక్క ఎందుకో దిగులుగా ఉంది. ఏదో పోగొట్టుకున్నట్లుగా కనబడుతుంటే కుందేలు పలకరించింది. హలో నక్క బావా, ఎప్పుడు హుషారుగా ఊల వేస్తూ ఉండేవాడివి. ఈరోజు ఎందుకో దిగులుగా కూర్చున్నావు అంది. మమ్మల్ని అందరూ నక్కజిత్తులు, మోసానికి ప్రతిరూపం అని అంటూ ఉంటే నాకు దిగులుగా ఉంది. నేను ఎప్పుడైనా ఎవరినైనా మోసం చేశానా? నువ్వైనా చెప్పు అంది నక్క కాస్త నిష్ఠూరంగా. దానికి కుందేలు నవ్వి, నువ్వు మంచివాడివే, కాకపోతే మీ జాతి అంటేనే అంత. వెనుకటికి ఓ నక్క కుంటుతూ నడుస్తూ ఉంటే ఓ ఎలక ఎందుకు కుంటుతున్నావు అందట. ముళ్ళు గుచ్చుకుంది అందట. నేను నా పళ్ళతో తీసేస్తాను అని నక్క దగ్గరకు వెళ్ళి కాలి ముళ్ళు తీస్తుండగా లటుక్కున ఆ ఎలుకను నోట కరుచుకొని వేగంగా పరిగెత్తిందట ఆ జిత్తులమారి నక్క. అప్పటి నుంచి మీకు ఆ పేరే స్థిరపడిపోయింది. ఒకసారి చెడ్డ పేరు వస్తే ఎన్ని మంచి పనులు చేసినా ఫలితం ఉండదు తెలుసా అంది కుందేలు. దాని మాటల్లో నిజాన్ని గ్రహించింది నక్క. నిజమే కదా, ఏ సమూహంలోనైనా లేదా కుటుంబంలోనైనా అందరూ మంచివారైనా ఎవరు ఒక్కరు తప్పు చేసినా ఆ చెడ్డ పేరు అందరికీ వస్తుంది. దాని ఫలితం మిగతా వారు అనుభవించాల్సి ఉంటుంది. ఒక రకంగా ఇది బాధాకరమే. ఒక జిత్తులు మారి నక్క చేసిన పనికి నక్క జిత్తులు అనే పేరు స్థిరపడిపోయింది. ఆ చెడ్డ పేరు నుంచి బయటపడాలంటే సాధ్యమా అనుకుంటూ నక్క అలానే దిగులుగా కూర్చుండిపోయింది. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ ముగ్గు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.